హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఛవా సినిమాలో చూపించిన విధంగా ఔరంగజేబు క్రూరమైనవాడా లేదా మంచివాడా అని తెలుసుకుందాం. ఇప్పుడు వీడియోని ప్రారంభిద్దాం. 6వ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు 1658 నుండి 1707 వరకు పాలించాడు. అతని సామ్రాజ్యం భారతదేశంలోని చాలా వరకు విస్తరించి ఉంది. అయితే అతని పాలన చాలామంది క్రూరమైన విధానాలు మరియు చర్యలకు గుర్తుండిపోతుంది. ఔరంగజేబు పాలనలో అత్యంత వివాదాస్పదమైన అంశాలలో ఒకటి అతని మతపరమైన అసహనం. వారణాసిలోని ప్రసిద్ధ కాశీ విశ్వనాథ ఆలయంతో సహా అనేక హిందూ దేవాలయాలను ధ్వంసం చేయాలని అతను ఆదేశించాడు. అతను జిజియా పన్నును కూడా తిరిగి తీసుకువచ్చాడు. ముస్లిమేతరులు ముస్లిం కానందుకు బలవంతంగా చెల్లించవలసి వచ్చింది. ఈ చర్యలు అంతకుముందు రాజపుత్రుల వంటి ముఖ్యమైన మిత్రులను అతనిపై వ్యతిరేకించాయి. శివాజీ మహారాజ్ కుమారుడు సంభాజీ మహారాజ్ 1689లో ఔరంగజేబు బలగాలచే బంధించబడ్డాడు. అతన్ని మార్చి 11, 1689న చిత్రహింసలకు గురిచేసి ఉరితీశారు. హింసలో ఇవి ఉన్నాయి: వేడి ఇనుప కడ్డీలతో పొడిచి కళ్లను పీకేయడంతోపాటు క్రూరమైన శారీరక హింసకు గురిచేయడం. అతని సహచరులు మరియు స్నేహితుల మరణశిక్షను చూడవలసి వస్తుంది. ఇస్లాంలోకి మారడానికి అవకాశం ఇవ్వబడింది. అతను నిరాకరించాడు. ఔరంగజేబు క్రూరత్వం కేవలం తన ప్రజల పట్ల మాత్రమే కాదు. షాజహాన్ చనిపోయే వరకు అతను తన తండ్రి షాజహాన్ను ఆగ్రా కోటలో బంధించాడు. సింహాసనాన్ని పొందేందుకు అధికారం కోసం రక్తపాత పోరాటంలో అతను తన సోదరులైన దారా షికో, షుజా మరియు మురాద్లను చంపాడు. అతని అసహనం ఇతర విశ్వాసాలను కూడా తాకింది. 9వ సిక్కు గురువు, ఎందుకంటే ఈ చర్య సిక్కులలో కోపం మరియు ప్రతిఘటనను పెంచింది. ఔరంగజేబు యొక్క సైనిక పోరాటాలు క్రూరమైనవి. మరాఠాలకు వ్యతిరేకంగా డెక్కన్లో అతని యుద్ధాలు ముఖ్యంగా కఠినమైనవి. సుదీర్ఘ ముట్టడి, ఊచకోతలు మరియు మొత్తం నగరాలను నాశనం చేశాయి. ఈ విభేదాలు దశాబ్దాలుగా సాగాయి, సామ్రాజ్య సంపదను హరించాయి మరియు అధికారంపై దాని పట్టును బలహీనపరిచాయి. ఔరంగజేబ్ వారసత్వం సంక్లిష్టమైనది. అతను మొఘల్ సామ్రాజ్యాన్ని దాని అతిపెద్ద పరిమాణానికి విస్తరించాడు, కాని అతని క్రూరత్వం, మత అసహనం మరియు క్రూరమైన మార్గాలు తిరుగుబాటుకు బీజాలు వేశాయి. మరాఠాలు, సిక్కులు మరియు రాజపుత్రుల వంటి సమూహాలు మొఘళ్ల పాలనకు పరిమితమైనందున అతని పాలన సామ్రాజ్యం క్షీణతను ప్రారంభించింది. 1661లో అతను ఔరంగజేబు యొక్క ఖచ్చితమైన ఇస్లాం వ్యాఖ్యానానికి అనుగుణంగా నిరాకరించినందుకు సూఫీ కవి మరియు ఆధ్యాత్మికవేత్త అయిన సర్మద్ కషానిని శిరచ్ఛేదం చేయమని ఆదేశించాడు. ఈ వీడియో అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. వీడియో చూసి వదిలేకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.